హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పుదీనా రైస్ చాలా ఈజీ, చాలా టేస్టీ, ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది తినడానికి. ఎలా చేయాలో చూపించేస్తాను. చేసేద్దాం, తినేద్దాం రండి. మిక్సీ తీసేసుకొని ఇందులో 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, ఒక చిన్న చెక్క, పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్లు వేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే అన్నం చేసేసుకొని ఆరబెట్టుకుందామండి. ఇలా ఆరబెట్టేసుకోవాలి, బాగా చల్లగా అవ్వాలి అన్నము. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు కొంచెం చిటపటాయిన తర్వాత కరివేపాకు, తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఇప్పుడు పల్లీలు వేసుకొని కొద్దిగా వేయించాలి. తర్వాత పచ్చిశనగపప్పు ఇందులోనే కొద్దిగా ఇది వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీన్ని సపరేట్గా అన్నంలోకి తీసేసేయాలి, ఎందుకంటే అది కొద్దిగా మాడిపోతుంది. ఇది తీసేసిన తర్వాత మళ్ళీ మనకు ఆ నూనె కొంచెం మిగిలి ఉంటుంది కదా, అదే నూనెలోకి మనము ఇప్పుడు మళ్ళీ ఒక ఎర్రగడ్డ అండి ఉల్లిపాయ తరుక్కొని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోనే మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్టు, అది ఇందులోకి వేసేయాలి. వేసి కొంచెం నీళ్ళుగా ఉంటుంది, అది దగ్గర పడే వరకు కొంచెం వేయించాలి. ఇప్పుడు టేస్ట్కి తగినట్లు ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి ఆ నీళ్ళంతా బాగా ఇమిరే వరకు కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని చూడండి, నీరంతా బాగా ఇమురుతూ ఉంది, కొంచెం బాగా గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత తీసుకొని వచ్చి మనము అన్నం ఉన్నాం కదండి, ఇందులోనే వేసేసి కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మీకు చూసుకొని వేసుకోవచ్చు. అంతా కలుపుకున్న తర్వాత అంతే అండి, కలిపేసుకునేసి ఉప్పు ఉందా లేదా చూసేసుకొని చివరిగా ఒక ఇంగ్రీడియంట్ కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. మనము ఒక చెక్క కలిపేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పుదీనా రైస్ ఈజీ, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.